నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో రాబోయేది కూటమి ప్రభుత్వమేనని జనసేన పార్టీ కాకినాడ జిల్లా కార్యదర్శి పెంటకోట మోహన్ ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ప్రజల కష్టాలు తీరుతాయని ఆయన అన్నారు. కాకినాడలో పలు ప్రాంతాల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలోని సి రాయవరం గ్రామంలో జనసేన నేతలు ప్రచారం నిర్వహించారు. ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు ఆదేశాల మేరకు సి రాయవరం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు బొట్ట సురేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కాకినాడ జిల్లా కార్యదర్శి పెంటకోట మోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సి రాయవరంలో ప్రతి ఇంటికి వెళ్లి కూటమి అభ్యర్థులైన ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిని వరపుల సత్యప్రభ, కాకినాడ పార్లమెంటరీ జనసేన పార్టీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని, పేదల కష్టాలు తీరతాయని ఆయన హామీ ఇచ్చారు. గత 5 ఏళ్ల కాలంలో సామాన్యుల నడ్డి విరిచిన వైసీపీ ప్రభుత్వం మరోమారు గద్దెనెక్కి ప్రజలను మోసం చేసే దిశగా పాత మేనిఫెస్టోను కొద్దిపాటి మార్పులు చేసి రూపొందించారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపడితే ప్రజలు కష్టాలు తీర్చి రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తాదని అని అన్నారు. అలాగే కూటమి అభ్యర్థులు సూపర్ 6 ద్వారా సంక్షేమ పథకాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. అభివృద్ధి పేరుతో వైకాపా దోచుకుని తిందని వారు ఆరోపించారు. అందరికీ నమస్కారం. నా పేరు పెంటకోట మోహన్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శిని. ఈరోజు ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం శ్రీరాయవరంలో మీ ఇంటికి మీ ఉదయ్ శ్రీనివాస్ ప్రోగ్రాంలో అందరినీ కూడా డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో డోర్ టు డోర్ కార్యక్రమంలో జనసేన నాయకులు కానీ, లేకపోతే తెలుగుదేశం నాయకులు కానీ ఇంటింటికి డోర్ ప్రచారంలో ఓటర్లు అందరూ కూడా చాలా ఉత్సాహంగా స్పందించడం జరిగింది. అలాగే ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారికి గాజు గ్లాస్ గుర్తు మీద, అలాగే ప్రతిపాడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి వరపుల సత్యప్రభ రాజా గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పేసి కోరడం జరిగింది. అలాగే ఇక్కడ స్థానికంగా కొన్ని సమస్యల మీద కూడా ప్రజలు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా రేపు రానున్న రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వంలో మా ఇక్కడ అభ్యర్థి అయినటువంటి వరపుల సత్యప్రభ రాజా గారు విజయం సాధించిన తర్వాత ఆ సమస్యల మీద పూర్తిగా దృష్టి సారించి వీరందరికీ కూడా ఆ సమస్యలు పరిష్కరించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా యువతకి ఉపాధి అవకాశాలు కానీ ఇవన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ద్వారానే ఉపాధి అవకాశాలు, యువతకి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ప్రజలందరూ కూడా విశ్వాసం తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా వీళ్ళందరూ మాకు సహకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జనసేన నేతలు చేపట్టిన ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు పలివేల వెంకటేష్, జనసేన యువ నాయకుడు వరపుల సాయి కిరణ్, జనసేన నాయకులు పలివేల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ టీడీపీ నాయకులు పలివేల వెంకటేశ్వరరావు, జనసేన టీడీపీ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.